ఏపీ క్యాబినెట్లో కొత్తగా కొలువుదీరి ఎక్సైజ్ శాఖ పగ్గాలు చేపట్టిన మంత్రి జవహర్ ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎక్సైజ్ శాఖని ఆదాయ వనరుగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం భావిస్తోంది అని చెప్పి ప్రతిపక్షం ఆరోపిస్తుంది, మీరు ఏమంటారు? ఇక్కడ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి మద్యపానాన్ని నిషేధించాలని అనేక ప్రయత్నాలు చేయటం, ఆ ప్రయత్నాల్లో భాగంగా అనేక సందర్భాల్లో వైఫల్యాలు చవిచూడటం, అంతేకాకుండా కల్తీ మద్యానికి దారితీసే విధంగా మద్యపాన నిషేధం ఉండటం, ఎన్ని బేరీజ్ వేసుకున్నప్పుడు తెలుగుదేశం ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నట్టు దానికి ఇది ప్రధాన ఆదాయ వనరుగా చూడటం లేదనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తాను. అలాగే బెల్ట్ షాపుల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఎలా ముందుకు సాగబోతున్నారు? ఇందాక కూడా నేను ఒక సందర్భంలో మాట మొక్కుబడి చర్యలు ఏమి ఉండవు, తీసుకుంటే చాలా సీరియస్గా ఉంటుంది, పకడ్బందీగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఆదేశాలు ఏదైతే ఉన్నా ఆదేశాలను అమలు చేస్తాం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటాం. ఎందుకంటే ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చామో ఈ వీటికి సంబంధించి అవన్నీ కూడా నిలబెట్టుకుంటాం. తప్పకుండా ఏదైతే మద్యపాన నిషేధానికన్నా కూడా ఈరోజు నవోదయం పేరుతో కానీ నో అడిక్షన్ సెంటర్స్ ద్వారా కానీ ప్రజలకు కౌన్సిలింగ్ ఇచ్చి ఏ విధంగా ప్రజల్ని మద్యం నుంచి దూరం చేసి మామూలు సామాన్య ప్రజల్లాగా వాళ్ళ కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండాలని ప్రయత్నం చేస్తాం. ఇంకో విషయం, ప్రధానంగా మంత్రివర్గ విస్తరణలో దళితులకు అన్యాయం జరిగింది అని చెప్పి వచ్చిన విషయాన్ని మీరు ఎలా తీసుకోవాలంటారు? ఈరోజు అది పూర్తిగా అవాస్తవం. దళితులకు న్యాయం చేసే రాజకీయ పార్టీ ఏదన్నా ఈ దేశంలో ఉందంటే ఒక్క తెలుగుదేశం పార్టీ. ఆ రోజు బాలయోగ్ గారి దగ్గర నుంచి కానీ, ప్రతిభా భారతి గారి దగ్గర నుంచి కానీ, జస్టిస్ కోటపన్నయ్య గారి దగ్గర నుంచి కానీ, అదేవిధంగా నారాయణ గారి దగ్గర నుంచి కానీ, అమర్నాథ్ గారి దగ్గర నుంచి కానీ ఇవన్నీ కూడా ప్రయారిటీ చూడండి. గతంలో ఉన్నటువంటి క్యాబినెట్లో కూడా అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మైన్స్ శాఖను కూడా ఒక దళిత మహిళకి ఇవ్వటం, ఈరోజు చూస్తే నాకు ఎక్సైజ్ శాఖ ఇవ్వటం, లేదా సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నక్క ఆనందబాబు గారికి ఇవ్వటం. ఈరోజు దళితులకు న్యాయం చేసేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక తెలుగుదేశం పార్టీ. దాంతోపాటుగా మనం చూస్తున్నాం అవతల ప్రతిపక్ష పార్టీలని అతి మేధావులైనటువంటి ఆదిమూలపు సురేష్ లాంటి వాళ్ళు ఉన్న ఐఆర్ఎస్లు ఉన్నా కానీ కనీసం ఆ కమిటీల్లో వేసుకోవటం కానీ, లేదంటే మన పిఎస్సి కమిటీలో వేయటం కానీ అలాంటివి కూడా చేయకుండా కనీసం అసెంబ్లీలో మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతూ దళితుల గొంతు నొక్కేది వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మొన్న అనేక సందర్భాలు మీకు కూడా కనపడింది. ప్రజలకే కాకుండా మీడియాకి కూడా కనపడింది. మీడియా కూడా దాన్ని ప్రొజెక్ట్ చేస్తే బాగుంటుంది తప్ప ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కుడి ఎడమలుగా నేను, అదేవిధంగా అక్క ఆనందబాబు గారు కూర్చొని జగజ్జీవన్ జయంతిని చేసాం, రేపు అంబేద్కర్ జయంతిని కూడా చేయబోతున్నాం. ఈ తెలుగుదేశం ప్రభుత్వం దళితులకు ప్రత్యేక పీట వేసి, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సభ్యులని గతంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే ఔటర్ రింగ్ రోడ్లకు వెళ్ళిపోయిన సందర్భం, దాంతోపాటుగా ఏదైతే పులివెందులకు రోడ్లు వేసుకున్న పరిస్థితి, లోటస్ పాండ్కి కావాలితే వాళ్ళు ఆడుకునే పరిస్థితి, ఇవన్నిటికి కాకుండా నిక్కచ్చిగా ఎస్సీ ఎస్టీ సప్లైని ఎస్సీ ప్రాంతాలకు మాత్రం వెళ్తున్నాయి, అందులో ఎటువంటి అనుమానం లేదు. దాంతోపాటుగా 2 వాచ్ డాగ్స్ ఉన్నాం. తప్పకుండా దళితుల యొక్క మనోభావాలను కాపాడుతూ, దళితుల యొక్క మద్దతును కూడగడుతూ ఈ తెలుగుదేశం పార్టీకి దళితుల మద్దతు తెలియజేసినాక ముందుకు వెళ్తాం. నాటి ఎన్టీఆర్ కాలం నుంచి నేటి చంద్రబాబు నాయుడు వరకు కూడా ఏదైతే ఎక్సైజ్ శాఖ ఉందో ఎక్సైజ్ శాఖని ఆదాయ వనరుగా ఎప్పుడు తెలుగుదేశం పార్టీ చూడలేదు అని చెప్పి మంత్రి గారు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఇద్దరు మంత్రులు ఉన్నాం, ఇద్దరం వాచ్ డాగ్స్గా పనిచేస్తాం, దళితుల ప్రయోజనాలని కాపాడేందుకు మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి ఆయన స్పష్టం కూడా చేయడం జరిగింది. కెమెరా పర్సన్ హరితో మధు, స్నేహ టీవీ, విజయవాడ.